హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి కబుర్లు. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే ముందుగా ఆ దేవుడిని స్మరించుకొని మనం మొదలు పెడతాం కదా. సో అందుకని నేను నా ఫస్ట్ లాంగ్ వీడియో కూడా దేవుడికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేయాలి అనుకున్నాను. మేము రీసెంట్గా అంటే మొన్న ఆగస్ట్ 15, 16, 17 లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. అందుకే ఇంకా వర్షాలు ఉన్నాయి అని తెలిసినా సరే మేము ధైర్యం చేసేసి భద్రాచలం వెళ్ళాము. భద్రాచలంకి స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం భయపడుతూనే స్టార్ట్ అయ్యాము. ఎందుకు అంటే మళ్ళీ వర్షాలు ఎక్కువైతాయేమో, మళ్ళీ ఎక్కడైనా ఫ్లడ్స్ లాంటివి వచ్చేస్తాయేమో అని చెప్పి. కానీ ఇప్పటివరకు ఎప్పుడు లైఫ్‌లో భద్రాచలం అనేది వెళ్ళలేదండి. ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాను భద్రాచలం వెళ్ళాలి, రాముని దర్శనం చేసుకోవాలి అని చెప్పి. అందుకే ఇంకా అంతా దేవుడే చూసుకుంటాడు, ఆ రామయ్యనే చూసుకుంటాడు అని చెప్పి మేము ధైర్యం చేసి స్టార్ట్ అయిపోయాము. కానీ మా అదృష్టం ఏంటి అంటే మేము వర్షాల కోసం అంత భయపడినా సరే మాకు లక్కీగా మేము వెళ్ళేటప్పుడు చాలా ఎండ వచ్చింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఎక్కడో మనసులో అనిపించింది మధ్యలో ఏమైనా వర్షం పడుతుందా ఏంటి అని చెప్పి. హాయ్ కన్నా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పికాచు. ఓకే, ఇంకేంటి విశేషాలు? జనరల్లీ మన చిన్నప్పుడు అంటే ఇంకా ఫ్లాగ్ కాన్స్టిట్యూషన్లు చేసి స్కూల్లో ఇచ్చే రూపాయి చాక్లెట్ల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అవును. మనం ఇంకా పెద్ద వయసు వచ్చింది కదా, అబ్బో. ఏం చేస్తాం, ఇంట్లో కూర్చుంటాం. లేదా అలా కంటిన్యూగా సెలవులు వస్తే మాత్రం ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలనుకుంటాం. అవునండి, అలా ఎండ బాగానే ఉంది ప్రస్తుతానికి. చూద్దాం హౌ నేచర్. జీవితం అన్నాక పయనమే కదా, వెళ్తూనే ఉండాలి. గమ్యం లేని పయనం మనది. సో ఇలా మా జర్నీ స్టార్ట్ అయింది. 1 అవర్ అయిందా మనం స్టార్ట్ అయ్యి కన్నా? 56 minutes. ఆల్మోస్ట్ 1 అవర్ ఓఆర్ఆర్ మీద ఉన్నాం. చూద్దాం. అదే విషయం నేను మా హస్బెండ్ని ఇక్కడ వీడియోలో చూస్తే అదే అడుగుతున్నాను. కానీ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా మనం ఒకసారి స్టార్ట్ అయిపోయాం కదా, ఇంకా అవన్నీ ఏం ఆలోచించకూడదు, ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళలేం కదా అని చెప్పి నన్ను మోటివేట్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఫ్రెండ్స్ కన్నా చెప్పండి. ఎగ్జాక్ట్ మన కారు వచ్చినప్పుడు ఎప్పుడు ఇట్లా అవుతుంది కదా. అంతే, మనం అదృష్టవంతులం. ఫస్ట్ ఆ లైన్లో వెళ్దాం అనుకున్నాం, అది లేక్ అయిందని ఈ లైన్కి వచ్చాం, ఈ లైన్ కూడా లేక్ అయింది. అట్లా ఉంటుంది మరి మనతోటి. అమ్మాయి ఫైనల్లీ విజయవాడ హైవే, ఖమ్మం హైవే. విజయవాడ ఖమ్మం హైవేనా? ఫైనల్లీ ఓఆర్ఆర్ దిగేసాం. సర్వీస్ రోడ్ అంటారు కదా దీన్ని. ఇది హైవే, నేషనల్ హైవే. ఇది నేషనల్ హైవే ఎక్కాం కన్నా. ఎన్ని టోల్ ప్లాజాస్ అండి బాబు, మేము వెళ్తున్న ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఒకసారి ఒక టోల్ ప్లాజా వస్తూనే ఉంది. మేము టోల్సే ఎక్కువ కట్టామేమో అని ఫీల్ అయ్యాము. ఇంకా ఆ తర్వాత కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మాకు మా దారిలో గణపయ్యలు కూడా దర్శనం ఇచ్చారు. సడన్గా వెదర్ మొత్తము క్లౌడీగా అయిపోయింది. నాకు భయం వేసింది వర్షం పడుతుందేమో అని చెప్పి. అన్నా, వాట్స్ యువర్ ఒపీనియన్ క్లైమేట్? నథింగ్ రా, మంచిది పడితే కారు తుడుస్తుంది, వాష్ అయిపోతుంది, ఏం పర్లేదు. స్టార్టెడ్ రైట్, నో నీడ్ టు బ్యాక్ అప్, వెళ్ళిపోవడమే. అన్నా ఆకలి. నీకోసమే నేను అక్కడ తిరుగుతూ ఆపేద్దామని చూస్తున్నాను. థ్యాంక్ యూ. టోల్గేట్ వచ్చింది, మళ్ళీ ఇంకో టోల్గేట్ వచ్చిందండి. ఇంకా మేము లంచ్ కోసం అయితే ఏదైనా హోటల్ దొరుకుతుందేమో అని చెప్పి సర్చింగ్లో ఉన్నాము. మేము స్టార్ట్ అయ్యే రోజు నాకు ఫుల్ కోల్డ్ ఉంది, అయినా సరే ఇంకా ఏదైతే అదైంది అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ ఆఫ్టర్ సమ్ టైం మాకు లంచ్ చేయడానికి ఒక మంచి హోటల్ అయితే దొరికిందండి. హోటల్ అయితే ఎంత బాగుందో అసలు, లోపల వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, ప్లే ఏరియా కానీ. ఇంకా నాకు టైం ఉంటే నిజంగా ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకుందాం అనుకున్నా కానీ అంత టైం లేదు. సో అందుకనే ఇంకా ఊరికే చూసి ఇలా షూట్ చేసుకొని వచ్చేసాను. హోటల్ పేరు వచ్చేసి హోటల్ లిటిల్ విలేజ్. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ హోటల్కి వెళ్ళి ఉంటే కామెంట్స్ చేయండి. ఫుడ్ టేస్ట్కి వచ్చేసరికి ఫుడ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. మేమిద్దరం చెరొక ఫుల్ మీల్స్ తీసుకున్నాము. బట్ వెయిటింగ్ టైమే చాలా ఎక్కువ ఉంది. మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము ఫుడ్ కోసము.
కమింగ్ టు ప్రైస్ నాకు కొంచెం ఎక్కువనే అనిపించింది. బట్ హైవే మీద కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఆ ప్రైజెసే ఉంటాయి అన్ని దగ్గర. ఇంకా దీనికంటే ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు. సో, ఇంకా అందుకే అక్కడే తినేసేయాల్సొచ్చింది. దట్ టూ ఫుల్ ఆకలి మీద ఉన్నా కాబట్టి ఇంకా అక్కడే ఆప్షన్ మాకు. ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత గోదావరి రివర్ కనిపించేసరికి నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. అమ్మ ఫైనల్లీ దగ్గరికి వచ్చేస్తున్నాము అని చెప్పి. మాకు ఆల్మోస్ట్ టోటల్ జర్నీ అవర్స్ వచ్చేసి ఒక 7 అవర్స్ పట్టింది. ఇంక్లూడింగ్ 1 అవర్ లంచ్ బ్రేక్. ఎవరైనా భద్రాచలంకి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి అని దట్టు కార్‌లో అని అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే నాకు తెలిసి మంచి టైమింగ్. బట్ నాకేమైంది అంటే ఆ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మార్నింగ్ పూజ చేసుకొని స్టార్ట్ అవ్వాల్సొచ్చింది. సో, అందుకని మేము స్టార్ట్ అయ్యేసరికి 10:30, 10:40 అలాగ అయిపోయింది. సో, అందుకని ఈవినింగ్ భద్రాచలం చేరేసరికి 6:30 అయింది. మాకు జర్నీ మొత్తంలో మధ్యలో ఒక 5-10 మినిట్స్ మాత్రమే, అది కూడా చాలా సన్నగా వర్షం పడింది. అసలు మమ్మల్ని వర్షం అనేది ఇబ్బందే పెట్టలేదు ఆ దేవుడి దయ వల్ల. సో, ఫైనల్లీ భద్రాచలం రీచ్ అయిపోయాము. ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. బట్ ఆ రోజు నైట్ మేము దర్శనంకెళ్దాం అనుకున్నాం కానీ, ఆ రోజు నైట్ ఫుల్లుగా వర్షం పడింది కాబట్టి, ఇంకా మేము నెక్స్ట్ రోజు మార్నింగే దర్శనంకి వెళ్ళాల్సొచ్చింది. శ్రావణ శుక్రవారం మరుసటి రోజు అంటే ఆగస్ట్ 16 ఆ రోజు కృష్ణాష్టమి. నాకెందుకో ఇంక కృష్ణాష్టమి కూడా కలిసొస్తుంది కదా అని అదొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ భద్రాచలం వెళ్ళాలి అని చెప్పి. దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగింది. కృష్ణాష్టమి కదా జనాలు ఎక్కువ ఉంటారేమో అని చెప్పి కొంచెం భయపడ్డాను నేను. అందుకే 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము దర్శనంకి. బట్ జనాలైతే అంతగా ఏమీ లేరు. తక్కువ మందే ఉన్నారు. బట్ 100 రూపీస్ దర్శనం టికెట్‌తో ఏమైతుంది అంటే, మనం కొంచెం దేవుడిని దగ్గరగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. మాకు ఫస్ట్ టైం కాబట్టి దగ్గర నుంచి దర్శనం చేసుకునేసరికి చాలా 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 ప్రశాంతంగా అనిపించిందండి. ఇంక దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఫోన్స్ డిపాజిట్ చేసిన దగ్గరికి వెళ్ళి ఫోన్స్ తీసుకొని తర్వాత గోశాల ఉంది కదా! గోశాలకి వెళ్ళి గోమాతల్ని దర్శనం చేసుకొని వచ్చాము. గోశాలకి కరెక్ట్ ఆపోజిట్‌లో కళ్యాణ మండపం ఉందండి. కళ్యాణం చేస్తారనుకుంటా అక్కడ. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. బట్ చాలామంది కూర్చొని కళ్యాణం చేయించుకుంటున్నారు. బట్ మాకు తెలియదు కాబట్టి ఈసారి కళ్యాణం చేయించుకోలేకపోయాము. ఈసారి మళ్ళీ భద్రాచలం వెళ్తే గనక ఖచ్చితంగా కళ్యాణం చేయించుకోవాలి అని చెప్పి అక్కడ అనిపించింది నాకు. గోశాలలో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి కోసం వచ్చాము. కరెక్ట్‌గా గోపురం ఆపోజిట్‌లోనే ఆంజనేయ స్వామిది దేవాలయం ఉంటుంది. అక్కడికి వెళ్లి దర్శనం చేసేసుకున్నాము. ఇంకా అన్ని గుళ్ళల్లో దర్శనం అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకొని తర్వాత ప్రసాదం తీసుకోవడానికి ప్రసాదం కౌంటర్‌కి వచ్చాము. దర్శనం అంతా చేసుకొని ప్రసాదాలు తీసుకునేసరికి ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఆటో తీసుకొని చుట్టుపక్కల ఉన్న పర్ణశాల, ఇంకా సీతమ్మ వారి నారచీర అవన్నీ చూసుకొని వద్దాము అని అనుకున్నాము. కానీ నిజమండి ఒక్కటంటే ఒక్క ఆటో కూడా దొరకలేదు మాకు. ఆల్రెడీ ఆటో దొరికినా సరే వాళ్ళు షేరింగ్‌లో వెళ్తాం కదా మనము. సో, ఆ షేరింగ్ కోసము అందరి కోసం వెయిట్ చేస్తూ మేము ఒక 1 అవర్ వేస్ట్ చేసేసాము అక్కడ. సో, అందుకనే ఇంకా మళ్ళీ అకామిడేషన్ దగ్గరికి వెళ్ళిపోయి అన్నం తినేసేసి మళ్ళీ గోదావరి దగ్గరికి వచ్చామండి. ఆ ముందు రోజు నైట్ ఫుల్లుగా వర్షం పడింది అని చెప్పాను కదా! సో, అందుకనే అసలు ఎంత క్లౌడీగా ఉంది అంటే ఆ మరుసటి రోజు. ఆ క్లౌడ్స్ మధ్యలో గోదావరిని అలా చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మాకు అసలు అక్కడ బోటింగ్ ఉండిద్ది అనే విషయం కూడా తెలీదండి. ఇంకా మేము ఊరికే జస్ట్ గోదావరిని ఊరికలా చూసొద్దాము అని చెప్పి వెళ్ళాము. ఇంకా అక్కడ బోటింగ్ కూడా ఉండేసరికి ఒకసారి బోట్‌లో అట్లా గోదావరి మధ్యలోకి వెళ్తే మనకి ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అటు వెళ్ళాము. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆటోస్ దగ్గరికి వచ్చాము. ఎందుకు అంటే మన ఓన్ వెహికల్ ఉన్నా సరే చుట్టుపక్కల ప్రదేశాలన్నీ ఆటో వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తాయి కదా అని చెప్పి ఆటోలో వెళ్ళాలి అనుకున్నాము. ఇంకా అప్పుడు ఆటో లక్కీగా ఒక హాఫ్ అన్ అవర్‌కి అందరూ వచ్చేసారు. ఆటో ఫిల్ అయిపోయింది. సో, ఇంక అందరం కలిసి పర్ణశాల, ఇంకా సీతమ్మ వారి నారచీర, ఇంకా కొత్త అరుణాచలం లైక్ చిన్న అరుణాచలం ఈ 3 ప్రదేశాలు కవర్ చేశామండి. యాక్చువల్లీ పాపికొండలు వెళ్దాం అనుకున్నాం కానీ రైన్స్ పడుతున్నాయి అని చెప్పా కదా! సో, అందుకని పాపికొండలు బోటింగ్ లేదని చెప్పారు. పర్ణశాలలో అస్సలు వీడియో షూట్ చేయలేకపోయానండి. ఎందుకు అంటే అస్సలు ఎక్కడ అయినా సరే ఫోన్స్ అనేవి ఎల్లోనే లేదు అసలు. ఇక్కడ మొత్తం స్ట్రిక్ట్ చేసేసారు. సో, అందుకే సీతమ్మ వారి నారచీర చిన్న అరుణాచలంలో మాత్రమే అది కూడా బయట వరకే షూట్ చేయగలిగాను. ఇంకా మరుసటి రోజు మళ్ళీ పొద్దున్నే లేచేసి మళ్ళీ దర్శనంకి ఇంకొకసారి వెళ్ళాలనిపించిందండి. సో, మళ్ళీ వెళ్ళాము. ఆ రోజు కూడా దర్శనం చాలా అంటే చాలా జరిగింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము.
కానీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ క్లౌడీగా ఉండేసరికి చాలా భయమేసింది. వర్షాలు ఏమైనా వస్తాయేమో, క్లైమేట్ మనకి సహకరిస్తుందో లేదో అని చెప్పేసి. సో, మళ్ళీ స్టార్టింగ్‌లో మీరు చూసినట్టయితే వచ్చేటప్పుడు ఎక్కడైతే అది ఆర్చ్ లాంటిది చూసానో, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఆర్చ్ చూసి మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తిరస్తు అనుకున్నాను. వర్షాలు కదండీ! సో, అసలు ఎక్కడికక్కడ గోదావరి ఫుల్‌గా పారుతూ ఉంది. భయపడుతూనే స్టార్ట్ అయ్యాం కానీ లక్కీగా అండి ఈసారి కూడా రిటర్న్ జర్నీలో కూడా ఒక 5 అంటే 5 ఎగ్జాక్ట్‌లీ 5 మినిట్స్ అండి. చాలా అంటే చాలా సన్న వర్షం పడింది. ఇంకంతే అసలు వర్షమే కనిపించలేదు మాకు. ఆ క్లైమేట్ చూసి భయమేసేసి అసలు మధ్యలో ఇంకా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్‌గా ఇంటికెళ్ళి తినేద్దాము అని ఫిక్స్ అయ్యాను. బట్ స్టిల్ ఇంకా వర్షం ఎక్కడా కనిపించకపోయేసరికి మధ్యలో ఆపేసి తినేసేసాను. ఈ హోటల్ కూడా చాలా అంటే చాలా పెద్దగా చాలా బావుందండి. ఇక్కడ మన ఫ్రెష్ బసెస్ అనే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడే ఇస్తారంట ఫుడ్, కాంప్లిమెంటరీ ఫుడ్. ఇంకా ఫుడ్ తినేసేసి అక్కడ చిన్న ఎక్వేరియం లాంటిది ఉంటే అక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము వయా రామోజీ ఫిల్మ్ సిటీ. వచ్చేటప్పుడు యాక్చువల్లీ ఇది షూట్ చేయలేకపోయాను. సో, అందుకని వెళ్ళేటప్పుడు పక్కా షూట్ చేయాలి అనుకున్నాను. ఇలా నా ఫస్ట్ వ్లాగ్ అయితే నేను సక్సెస్‌ఫుల్లీ తీసేసానండి. ఈ ప్రయత్నం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.